సో ఇవి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. పేమెంట్ చెక్ చేసే జాబ్స్. శాలరీ వచ్చేసి మీకు మంత్లీ 29,500 అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ యొక్క రిమోట్ వర్క్కి సంబంధించిన టూల్స్ అన్నీ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఫ్రీ ల్యాప్టాప్ కానీ అండ్ అలాగే వైఫై కానీ అన్నీ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మంచి ఆపర్చునిటీ. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అప్లై ప్రాసెస్ కూడా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైతే అవుతుందన్నమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. డీ లోకల్ కంపెనీ వల్ల కస్టమర్ సక్సెస్ మేనేజర్ జాబ్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట ఇండియాకి సంబంధించి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు మీకు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ త్వరగా ఉంటాయి. అండ్ అలాగే చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. ఆఫీస్ లొకేషన్ వచ్చేసి వీళ్ళు ముంబై అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై షుడ్ వీ జాయిన్ డీ లోకల్ కనుక చూసుకున్నట్టయితే, డీ లోకల్ ఎనేబుల్స్ ది బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ టు కలెక్ట్ పేమెంట్స్ ఇన్ 40 కంట్రీస్ టు ఎమర్జింగ్ మార్కెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్స్ ది ఆపర్చునిటీ కనుక చూసుకుంది, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ కస్టమర్ సక్సెస్ మేనేజర్ బేస్డ్ ఇన్ ఇండియా హూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ అవర్ కస్టమర్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని ఈ యొక్క కంపెనీ యొక్క కస్టమర్స్తో మెయింటైన్ చేయగలరో, సో అటువంటి కస్టమర్ సక్సెస్ మేనేజర్ని వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లుకింగ్ ఫర్ ఏ రిలయబుల్ అనలిటికల్ హార్డ్ వర్కింగ్ ఇండివిజువల్ టు జాయిన్ అవర్ కస్టమర్ సక్సెస్ టీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ బోత్ అవర్ ఇంటర్నల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ క్లయింట్స్ అనమాట. అవర్ ఐడియల్ క్యాండిడేట్ ఈజ్ ఎ గుడ్ కమ్యూనికేటర్, గుడ్ లిజనర్, ఎక్సలెంట్ లిజనర్ అండ్ అలాగే సెల్ఫ్ మోటివేటెడ్గా, సో గుడ్ కమ్యూనికేటర్ అయి ఉండాలి. సో అందరితో కలిసిపోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎక్సలెంట్ లిజనర్ అనమాట. సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాల్సి ఉంటుంది. సో న్యాచురల్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కూడా సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అండ్ అలాగే గ్రేట్ మల్టీ టాస్కర్ అయి ఉండాలి. హూ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ ఫేస్ డైనమిక్ ఎన్విరాన్మెంట్ అంట. సో ఇటువంటి వాళ్ళని వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవర్ ఐడియల్ క్యాండిడేట్ will also have experience developing B2B relationship across functional areas as well as background in project management and or customer success management అనమాట. with proof track record meeting and exceeding program goals అనమాట. what will I be doing కనుక చూసుకున్నట్లయితే ప్రొవైడ్ వాయిస్ ఆఫ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ టు ఇంటర్నల్ డీ లోకల్ టీమ్స్ అనమాట. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ యొక్క కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ని మీరు కలెక్ట్ చేసుకుని ఈ యొక్క డీ లోకల్ టీమ్స్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ ఎఫెక్టివ్ లాంగ్ టర్మ్ కీ కస్టమర్ రిలేషన్షిప్ అనమాట. సో ఈ యొక్క కస్టమర్స్తో మీరు వచ్చేసి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కొలాబరేట్ విత్ కస్టమర్స్ టు బెటర్ అండర్స్టాండ్ దర్ గోల్స్ అండ్ అంబిషన్స్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క కస్టమర్స్తో కొలాబరేట్ అవుతూ ఉండాలన్నమాట. సో వాళ్ళ గోల్స్ని అర్థం చేసుకునే విధంగా మీరు కొలాబరేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట వాళ్ళతో. నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటైజ్ డిస్కవరీ ఆఫ్ కస్టమర్ స్ట్రాటజిక్ నీడ్స్ ఇనిషియేటివ్ అండ్ డిప్లాయ్ ఆపర్చునిటీస్ టు డెవలప్ అండ్ అలైన్ ప్రయారిటైజ్ ప్రాజెక్ట్ ప్లాన్స్ ఫర్ అసైన్ అకౌంట్స్ విత్ ఐడెంటిఫైడ్ మైల్స్టోన్ అండ్ గోల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ కస్టమర్ సక్సెస్ మెథడాలజీస్ అండ్ ఓన్ టీమ్ ఇనిషియేటివ్ దట్ ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్ట్ విత్ వర్క్ టుగెదర్ విత్ ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ది కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి వాట్ స్కిల్స్ డూ ఐ నీడ్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సక్సెస్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ టు బిజినెస్ ప్రిఫర్డ్ అనమాట. అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఇంగ్లీష్లో మీకు చక్కగా ఫ్లూయెంట్గా రాయడం, రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ పేమెంట్స్ హ్యూజ్ అడ్వాంటేజ్ అనమాట. ఎబిలిటీ టు ట్రావెల్ అనమాట. సో ఈ యొక్క బిజినెస్కి సంబంధించి మీరు ఇన్ కేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కనుక చేయాల్సి వస్తే ఈ ట్రావెల్ చేసే ఎబిలిటీ కూడా ఉండాల్సి ఉంటుందని, టీమ్ స్పిరిట్ ఉండాలి, ప్రొయాక్టివ్ బిహేవియర్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. వాట్ డూ వీ ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే బిసైడ్స్ ది టాయిలర్ బెనిఫిట్స్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ కంట్రీ డీ లోకల్ విల్ హెల్ప్ యూ టు గో ఎక్స్ట్రా మైల్ ఆఫ్ ఆఫరింగ్ యూ రిమోట్ వర్క్. సో మీకు వచ్చేసి రిమోట్ వర్క్ మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే మీ యొక్క ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫించెస్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి రిఫరల్ బోనస్ ప్రోగ్రామ్ అనమాట. ఇంటర్నల్ టాలెంట్స్ ఆర్ ది బెస్ట్ రిక్రూటర్స్ రిఫర్ సమ్ ఐడియల్ రోల్ టు గెట్ రివార్డెడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే లాంగ్వేజ్ క్లాసెస్ వీ ప్రొవైడ్ ఫ్రీ ఇంగ్లీష్, స్పానిష్ అండ్ అలాగే
పోర్టుగీస్ క్లాసెస్. సో వీళ్ళు వచ్చేసి మీకు ఫ్రీగా ఇంగ్లీష్ అండ్ స్పానిష్ లాంగ్వేజెస్ని నేర్చుకోవడానికి ప్రొవైడ్ అయితే చేస్తారు. అండర్ ఐ సోషల్ బడ్జెట్ యూ విల్ గెట్ మంత్లీ బడ్జెట్ టు చిల్ అవుట్ విత్ యువర్ టీమ్స్ ఇన్ పర్సన్ ఆర్ రిమోటివ్లీ అనమాట. డీపెన్ యువర్ కనెక్షన్స్, డీ లోకల్ హౌసెస్. సో ఇవన్నీ మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క జాబ్కి జాయిన్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ యూ అప్లై కనుక చూసుకున్నట్లయితే అవర్ టాలెంట్ యాక్విజిషన్ టీమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ టు క్రియేటింగ్ ది బెస్ట్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ పాసిబుల్. సో డోంట్ వరీ, యూ విల్ డెఫినెట్లీ హియర్ ఫ్రమ్ అస్. వీ విల్ రివ్యూ యువర్ CV అండ్ కీప్ యూ పోస్టెడ్ బై ఈమెయిల్ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. సో మీరు వచ్చేసి అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళకి సెండ్ చేస్తారు కదా. సో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని రివ్యూ చేసిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అనేది మెయిల్ ద్వారా మీకు ప్రాసెస్ ఏం చేశారు ఏంటి, మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందా లేదా, మీకు జాబ్ వచ్చిందా లేదా, సో అన్ని స్టెప్ బై స్టెప్ మీకు త్రూ మెయిల్ ద్వారా మీకు కాంటాక్ట్, సో అన్ని డీటెయిల్స్ కూడా పంపిస్తారనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ అనేది, సో మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటే కనుక ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో నెక్స్ట్ వచ్చేసి అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో చూడొచ్చు, కస్టమర్ సక్సెస్ మేనేజర్ ఇండియా రిమోట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని అటాచ్ చేస్తారు. ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, మీ యొక్క కరెంట్ లొకేషను, కరెంట్ కంపెనీ, వర్క్ చేస్తున్నట్టయితే కరెంట్ కంపెనీ ఇవ్వండి, లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ URL ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ అండి ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవి కంపల్సరీగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. లింక్డ్ఇన్ URL లేకపోతే లింక్డ్ఇన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని URLని ఇక్కడ అటాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ పర్మిట్ కనుక చూసుకుంటే ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్ టు వర్క్ ఇన్ యువర్ లొకేషన్, ఎస్ అని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లెవెల్ వచ్చేసి ఏ లెవెల్లో మీ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంది, బేసిక్ లెవెల్లో ఉందా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉందా, అడ్వాన్స్డ్ లెవెల్లో ఉందా, ఫ్లూయెంట్లో ఉందా, నేటివ్లో ఉందా. సో మీకు ఏ లెవెల్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శాలరీ ఎక్స్పెక్టేషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు వచ్చేసి ఇక్కడ 4 lakh per annum అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ యాన్యువల్ అని ఇవ్వండి. ఇక్కడ యాన్యువల్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టు డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పేమెంట్స్ ఫర్ ఏ ఫినాన్షియల్ ఇండస్ట్రీ, ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కవర్ లెటర్ అనమాట. సో కవర్ లెటర్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంది. నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి మీరు కవర్ లెటర్ని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క కవర్ లెటర్ని ఇక్కడ అటాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అంతే అండి, సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. 17 to 20 డేస్లో మీకు వాళ్ళ నుండి రిప్లై అయితే రావడం జరుగుతుంది. 20 to 20 డేస్లో వాళ్ళ నుండి మీకు రిప్లై అయితే రావడం జరుగుతుంది అనమాట. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.